అచ్చిష్మా ప్రణవి ఛానల్. హాయ్ ఎవ్రీబడి. ఇగో చూడండి, ఈరోజు మా అల్లుడు వచ్చాడు. మా అమ్మ, మా అల్లుడు, మా అక్క అండ్ అదిగో ఎవరు మా మేనత్త వాళ్ళందరూ వచ్చారు. ఇవాళ వాళ్ళు సర్ప్రైజ్ ఇచ్చారు మాకు. జనరల్గా మేము అలాగో మా పెద్దమ్మ కూడా వచ్చింది. అదిగోండి, ఏంటంటే జనరల్గా మేము ఏమనుకున్నాము అని అంటే అసలు అనుకోలేదు వీళ్ళు వస్తారని. వాళ్ళు వచ్చారు. మా నాన్న రిటైర్మెంట్ ఫంక్షన్కి రాలేకపోయారు కాబట్టి ఈరోజు మాకు ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చారు. అండ్ ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చారు. ఇవాళ సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశారు. అది కొద్దిసేపట్లో మనకు తెలుస్తుంది. అదిగోండి, మా అమ్మ కూర్చుంది అక్కడ. మా అక్క పసుపు కలుపుతుంది, పాదాలకు పసుపు రాస్తుంది. అది వీడియోలో కనపడట్లేదు కానీ అది చేసే యాక్టివిటీ అయితే అక్కడ అదో మా నాన్నగారు వచ్చారు. వీళ్ళకి ఇప్పుడు నాకు తెలిసి ఏమవుతుంది అని అంటే ఇక్కడ మా నాన్నకి శాలువా కప్పాలని చూస్తున్నారు. మొన్న మార్చి 31న మా నాన్నగారు రిటైర్ అయ్యారు. ఆయన ఎస్ఎం కాలేజీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసి రిటైర్ అయ్యారు. దానికి వాళ్ళ అక్కగారు వచ్చారు, కట్టి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారు. యాక్చువల్గా అయితే ఇది ఎప్పుడో మేము ఏప్రిల్ 26న చక్కగా వ్రతం చేసుకున్నాం. కానీ ఆ టైంలో వీళ్ళు గుంతకల్లో ఉండేవాళ్ళు. అంత దూరం నుంచి రావడానికి మా అత్త కూడా కొంత ఆరోగ్యం సహకరించలేదు కాబట్టి అప్పుడు రాలేకపోయారు. ఇప్పుడు వచ్చారు. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఆ ఫంక్షన్కి ఇప్పుడు మా నాన్న అమ్మ కూర్చున్నారు. పసుపు రాసేశారు. ఇప్పుడు భార్గవి మా మిసెస్కి రాస్తున్నట్టుంది మా అక్క. మేమేంటంటే ఏదైనా సరే ఒక ఫంక్షన్ని ఇలా అందరికీ ముత్తైదులందరికీ పసుపు రాయడము, అట్లా తాంబూలాలు ఇలా మేము చేస్తాము. మా ఫంక్షన్స్ మావన్నీ ట్రెడిషనల్గా ఉంటాయి. తర్వాత కొంచెం మోడర్నైజ్డ్ చేసి కొంచెం చేస్తూ ఉంటాం మేము లేటెస్ట్గా. కాకపోతే ఇప్పుడు వచ్చేసి ఇగోండి మా కూతురు, రెండో కూతురు ప్రణవి. తను ఏంటంటే ఏమి చేయదు కానీ ఏదో హడావిడి చేస్తున్నట్టుగా చెప్తూ ఉంటుంది అందరికీ అటు ఇటు. బట్ అక్కడ చూస్తే మాత్రం పని అయితే ఏమి ఉండదు. జనరల్గా అటు ఇటు చూస్తూ ఉంటుంది. అదిగోండి నా మొదటి కూతురు వెనక అచ్చిష్మా అండి. అదిగోండి ఏదో చేద్దాం అనుకుంటుంది. ఒక బాల్ తీసుకుంది, అటు ఇటు తిరుగుతుంది. వాడు అక్కడ నాకు నా మూడో వాడు ప్రియకృతి వర్ధన్, వాడు కూడా ఆడుతున్నాడు బాల్ తోటి. అదే జనరల్గా ఈ ఫంక్షన్కి వీళ్ళు ఏంటనంటే జనరల్గా ఫంక్షన్ ఒకవైపు జరుగుతుంటే వీళ్ళ ఆటలు వీళ్ళు అట్లా ఉంటారు అనమాట. అదిగోండి మా అత్త వచ్చింది మళ్ళీ. చెప్తుంది, అమ్మ ఇలా తొందరగా తీసుకొని రా గిఫ్ట్ అవన్నీ అని చెప్తుంది. ఇక నన్ను కూడా పిలిచినట్టుంది. అదిగోండి నేను వస్తాను ఇప్పుడు. నన్ను కూడా పిలిచి అక్కడ కూర్చోమని అంటున్నారు. వస్తాను, ఉండండి. అదే నేను కూడా మాట్లాడుతున్నాను, కాకపోతే కెమెరా దగ్గరలో లేరంటున్నాను, పక్కన ఉన్నారు. ఇగోండి మా మిసెస్ అయిపోయింది, వాళ్ళకి పసుపు రాసేసారు. అదిగోండి వచ్చారు. ఇగోండి ఇప్పుడు నన్ను కూర్చోబెడుతున్నారు. నాకు కూడా ఏదో గిఫ్ట్ ప్లాన్ చేశారు. మరి చూద్దాం ఏమిస్తారో ఏంటో నాకు తెలీదు. అది మా మిసెస్ని కూడా రమ్మంటున్నారు కూర్చోడానికి. వస్తున్నాం. కొంచెం టైం టేకింగ్గా ఉంది. బట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఆ పని ఈ పనిగా వచ్చేసింది. తను కూడా కూర్చుంటుంది. రైట్, సో లెట్స్ బిగిన్ దిస్ ఈవెంట్. ఏం చేస్తారు చూడాలి. ఇప్పుడు మా అక్క లేచింది. అంటే సంథింగ్ ప్లానింగ్ టు కమ్, ఏదో ఒకటి తీసుకొని వస్తుంది. కాకపోతే ఇవ్వండి ప్రణవి మాకు రెండో కూతురు. చెప్పాను కదా ఏం చేయదు, బట్ ఏదో చేస్తున్నట్టుగా చెప్తూ ఉంటుంది, అటు ఇటు చూస్తూ ఉంటుంది. అది అదిగోండి వెనక వాళ్ళు కూడా డిస్టర్బెన్స్. రైట్, అదిగోండి గిఫ్ట్ తీస్తున్నారు. ఏంటి అచ్చిష్మా నీకేమనిపిస్తుంది ఇప్పుడు ఇలా చూస్తుంటే? ఏదో ఒకటి చెప్తూ ఉంటావు కదా నువ్వు, చెప్పు. అగో దీపు వచ్చాడు. తను కూడా రావాలనుకుంది కానీ కుదరలేదు. తను ఏమో వెనక ఆడుకున్నాగా వచ్చావు కదా అచ్చిష్మా నువ్వు కూడా. అదిగోండి గిఫ్ట్ ఇస్తున్నారు. అదిగోండి ఏంటంటే ఆ సర్ప్రైజు
అగోండి శాలువా మన దీపు అదిగోండి శాలువా కప్పుతున్నాడు మా నాన్నకి. ఎస్, అదిగోండి అట్లా అట్లా కప్పేస్తున్నారు శాలువా. మా అమ్మకి నాన్నకి ఇద్దరికి కలిపి శాలువా కప్పుతున్నారు. సూపర్. సో ఇది ఈవెంట్ చాలా ఆహ్లాదకరంగా, చాలా ఆనందంగా అందరూ జరుపుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో కాదు, ఇది మా నాన్నకి యాక్చువల్గా ఒక్కపొడి బాగా ఇష్టము. ఆ ఒక్కపొడి పెట్టుకోవడానికి ఒక వెండి ఒక్కపొడి గిన్నెని తీసుకొచ్చారు. అది అండి సర్ప్రైజ్ గిఫ్ట్. సో అది ప్లాన్ చేశారు. అదిగోండి నాకు కూడా మా అక్క, యాక్చువల్గా నేనేంటనంటే పొడవు ఎక్కువ కాబట్టి నాకు వచ్చేసి నార్మల్గా పాయింట్ బిట్లు పట్టవు. వీళ్ళు తానులో తీసుకొని వచ్చారు పెద్దది నా కోసం అంటూ. సో అది తీసుకున్నాను. అదిగోండి గిఫ్ట్ ఇచ్చారు. మాకేంటనంటే ఇదిగోండి మా కూతురు ఉంది చూసారా, బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఏం చేస్తుంది, అక్షింతలు తీసుకొని డబ్బడబడబడలు ఆడిస్తుంది. కాకపోతే అక్షింతలు అక్కడ అవసరం అనమాట వాళ్ళకి, కానీ అదొక డ్యాన్స్ వేస్తుంది. దానికి అదొక ఆనందం అనమాట. ఇదిగోండి ఇప్పుడు మేము అక్షింతల కోసం ఎత్తుక్కుంటూ ఉంటున్నాం, కానీ దాని దగ్గరే ఉన్నాయి. అదిగోండి తీసారా, అదే చెప్పాను కదా, మా కూతురు అంతా హైలైట్, పెద్ద కూతురు. ఇదిగోండి ఇప్పుడు నా అల్లుడికి నేను ఇప్పుడు ఆశీర్వచనం చేస్తున్నాను. వాడు కొంచెం వంగడానికి కొంచెం బద్దగస్తుడు, కాకపోతే వంగాడు చివరికి. అదిగోండి ఆహా, అట్లా అనమాట అది. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు అంతా అయిపోయింది. తర్వాత ఇప్పుడు నాకు తెలిసి ఒక చిన్న గెట్ టుగెదర్, ఒక ఒపీనియన్స్ లాగా అడుగుతారనుకుంటా మా అత్తని కొంచెం మా నాన్న గురించి చెప్పమని. ఎందుకంటే రిటైర్ అయ్యి దాదాపు 62 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 62 సంవత్సరాలు రిటైర్ అయ్యారు మా నాన్నగారు. సో ఏదో కొంత ఒక ఒపీనియన్ అడుగుతారు కాబట్టి నాకు తెలిసి మా అత్తని అడుగుతారు, తన ఏంటి అసలు ఎలా జర్నీ ఎలా అయింది అనేది. తర్వాత ఉంటుంది కొండి నా కూతురు చూడండి, దాని ఈవెంట్లో అది ఉంది. ఆ ఈవెంట్ దాని ప్రకారం అది డ్యాన్స్లు వేయడము, ఇదిగోండి ఇట్లా. సో మాదంతా ఒక ట్రెడిషనల్గా ఇట్లా దండాలు పెట్టడాలు ఇవన్నీ మాకేంటంటే ఫస్ట్ నుంచి ఇట్లా అలవాటు. ఏదైనా సరే ఫంక్షన్ చేస్తే ఇలా మేము చేస్తూ ఉంటాము. అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి అగోండి మా అమ్మ కూడా ఏదో చేస్తుంది, ఫోన్ మాట్లాడుతున్నట్టుంది. ఫోన్ మాట్లాడేసింది. ఇక బట్టలు తీసుకున్నారు, అయిపోయింది. ఓకే, ఇప్పుడు వచ్చేసి అందరూ కెమెరాకి అడ్డంగా వస్తున్నారు. మరి ఏం జరుగుతుందో కానీ మా నాన్నగారు. ఓకే, అది సంగతి. నెక్స్ట్ వచ్చేసి ఓకే, మా పిల్లలకి దాచుకోవడానికి డబ్బులు ఇస్తున్నట్టున్నారు. ఓకే, అదిగో మా ప్రియకృత్ వర్ధన్ వీడు వచ్చేసాడు. దెన్ నెక్స్ట్ మళ్ళీ వాడిని ఏదో దాచుకోమని చెప్పి కిడ్నీ బ్యాంకులో వేసుకోమని చెప్పి ఇచ్చినట్టున్నారు. నేను అడ్డంగా వచ్చేసాను, నేనే ఇప్పుడు వచ్చింది అది. సో అట్లా జరిగిందండి ఫంక్షను. మొత్తం మీద బాగానే నీట్గా. అగోండి మా అమ్మ చూపిస్తుంది, బట్టలు పెట్టారన్నట్టుగా చూపిస్తుంది, షాలు అవన్నీ చూపిస్తుంది. ఇగో వీడు కూడా నాకు డబ్బులు వచ్చినాయి అన్నట్టుగా వీడు కూడా చూపిస్తున్నాడు. సూపర్. తర్వాత వచ్చేసి ఇక ప్రణయ్ కూడా అటు వెళ్ళింది. ఇప్పుడు ఏం చెప్పాలంటే అత్త నాన్న గురించి మా తమ్ముడు ఎంతో కష్టపడి చక్కగా రిటైర్ తీసుకున్నట్టు అయ్యాడు. బాధ్యతలన్నీ కూడా వాడే తీసుకున్నాడు. మా అమ్మలు కానీ ఏవైనా ఎంతో సంతోషంగా ఉంది నాకు. అంతే, లేట్గా వచ్చారు. ఏం చేస్తామమ్మా, నా పరిస్థితి అది. మా కూతురు కూడా లేటుగా వచ్చింది. వచ్చావా లేదా? మనవాడు వచ్చాడు, మనవాడు వీడు ఇంజనీరింగ్ బాగా చదువుకోవాలి.